కేటీఆర్ సనత్ నగర్లో ఎస్టీబీ ప్లాంట్ సందర్శన నేపథ్యంలో కేటీఆర్కు దానం నాగేందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంబర్పేటలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కార్పొరేటర్లు నాయకులతో కలిసి దానం నాగేందర్ సందర్శించారు. మూసీ ప్రక్షాళన కోసం 10,000 కోట్లతో మూసీ రివర్ బోర్డు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బోర్డు అభివృద్ధి పనులు చేయలేదన్నారు. 32 కొత్త ఎస్టీబీ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తే 4-5 మినహాయిస్తే మిగతావి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. మా ప్రభుత్వం బాధ్యతతో ఎస్టీపీ ప్లాంట్లను పూర్తి చేస్తుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి హైడ్రా వస్తుందని కేటీఆర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ వ్యాఖ్యలను దానం ఖండించారు. కేటీఆర్ బ్యాచ్ రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందితేనే హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఓల్డ్ అవుట్ ఫాల్స్ ఓల్డ్ అవుట్ ఫాల్స్ రాజుగారు రాజు అవి అక్కడ పోయి సైడ్ ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది ట్రీట్మెంట్ కన్నా బిఫోర్, ట్రీట్మెంట్ తర్వాత. బిఫోర్, ఇది ఆఫ్టర్. ఈ వాటర్ పోయి మూసీలో కలుస్తుంది. మూసీకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు పట్టుకున్నది ఇదేమో బిఫోర్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత దానమైన చేతున్న వాటర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఈ ట్రీట్మెంట్ అయిన వాటర్ అంతా దీంతో ఫ్లో మూసీలో కలుస్తున్నది. ఈ పక్కనే మీకు మూసీ కనబడుతుంది. మూసీ నాలకు పోతుంది. ఇది ఎక్కడ కుకుట్పల్లి నుంచి వస్తుంది. సుమారు 8-9 మరి శివరి ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అన్ని మెరిజ్ అవ్వుకుంటూ అంతటా ఫిల్టర్ అవ్వుకుంటూ ఫిల్టర్ ఇటు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి ఫైనల్ ఫిల్టర్ వాటరు. ఇది ఫిల్టర్ అయిన వాటర్, పోయేది ఫిల్టర్ అయిన వాటర్. మీరు అలా చూడండి, ట్రాన్స్పరెంట్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఫిల్టర్ అయింది. చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు వాటర్ కనిపిస్తుంది. ఇగో ఈ ఫిల్టర్ అయిన వాటరు మూసీలో పోతుంది డైరెక్ట్ గా. ఇది బిఫోర్ ఫిల్టర్ వాటర్. చల్ పక్కన కనిపించేదే మూసీ మీకు. నమస్కారం. ఈరోజు అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా పార్టీ పరంగా అయితే వారు ఎమ్మెల్యేగానే మా అంబర్పేట రోహన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్స్ గరగంటి రమేష్ గారు, జగన్ గారు, ఇక్కడ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు,
మరి అదేవిధంగా మా దిడ్డి రాంబాబు గారు, మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, వికాస్ శ్రీవాస్తవ్ గారు, తిరుమలేష్ గారు, మరి అదేవిధంగా ఇంకా మా కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు, మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, ఈ ఎస్టీపీని విజిట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సనత్ నగర్ లో ఒక ఎస్టీపీని సందర్శించి, మేము 32 ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము, మరి నాలాల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తూ ఇంకో మాట ఏం చెప్పారు వారంటే, ఇప్పుడు మళ్ళా వీళ్ళు మూసీ ప్రక్షాళన ఎందుకు, మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎందుకు సిద్ధం చేస్తున్నారు, ఇందులో ఏం మతలబు ఉంది అని చెప్పి, ఒకటి ఇందులో ఏం మతలబు ఉంది అని అంటున్నారు. నేను సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. గతంలో మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం కాబట్టి ఇలా చేస్తుంటే, మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు, అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకుంటే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన మిగతా 28, 27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీపీ విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వాములు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టొద్దని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేట్ గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇండ్లు తీయొద్దు, కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరి పడతాలు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి, ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల గులగొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎలాంటి భయాందోళన మీకు గురి కావద్దు. థ్యాంక్ యూ.